పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సార్, ఏ రత్నం ఏంటి టెన్షన్ గా ఉన్నావు? వీర నరసింహనాయుడు భాషాబాయిల కేసు జడ్జిమెంట్ రేపే సార్. 20 సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే. మీరంతా అలర్ట్ గా ఉండండి. ఎస్ సార్. ఈయన పేరు వీర నరసింహనాయుడు. ఇతనికి 2 తమ్ముళ్ళు. అన్న కోసం ప్రాణం ఇస్తారు, అవసరమైతే ప్రాణం తీస్తారు. ఈయన పేరు భాష. వీళ్ళు భాషా సోదరులు. నమస్కారం నాయుడు గారు. నమస్కారం సార్. వీళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. సరస్వతి, ఈవిడే సరస్వతి, వీర నరసింహనాయుడు చెల్లెలు. అమ్మలేని చెల్లెల్ని అన్నీ తానే పెంచాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు, మంచి సంబంధం చూశాడు. కానీ సరస్వతి భాషను ప్రేమించింది. ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి పెళ్లి రోజు భాషతో వెళ్ళిపోయింది. ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలు నరికాడు. ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష. దీంతో 2 కుటుంబాల మధ్య పగలు పెరిగాయి. 20 సంవత్సరాల తర్వాత కోర్టు భాషకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయ్యో, హమ్ జీత్ గయే!
సూది మొన మోపినంత జాగా కూడా ఇవ్వనన్నావు. కోర్టు సగం ఆస్తి మా సరస్వతమ్మకి ఇచ్చింది. అవి క్యా బోల్తే? ఇంకేం పోల్తాడు, ఇజ్జత్ పోయినాక తల దించుకొని పోతాడు. సార్, ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే. ఈ సీమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు. వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. రేయ్, మీరేంట్రా ఇక్కడ? మా సంగతి సరే, ఆ. కాలేజ్ కి రాకుండా రథాలు పూజలు చేస్తున్నావేంట్రా? మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్లి ఖాళీ లేక నన్ను పంపాడ్రా. నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో, అక్కడ సులేమాన్ గారిని లవర్ ని వాటికలో నిమ్మకాయ చప్పరిస్తాడు, చప్పరిస్తాడు. రేయ్ సులేమాన్! అలాగే నేనుంటాను, నాకే నేను బాస్. నన్నెంతో ప్రేమిస్తాను, నాకే నేను ఫ్యాన్స్. నాతోటి లొల్లొద్దంట, నేను పక్క మాస్. నా జోలికి వచ్చారు కలా అచ్చ తెలుపు కుర్రాణి, ఆనకట్టులే నోని. నన్ను కిటికితే కబడ్డీ కబడ్డీ. రిస్కులేని లైఫ్ అంటే కిక్కులేదనే వాణి. దేనికైనా రెడీ. మనసుకి నవదకి చంటి పాప నేను. చెలరేగితే రుద్రుడి కంటి పాప నేను. తుఫానుకే సూటిగా దూసుకెళ్ళగలను, ఏ ఫోర్సుకి బెదరను. రాముడంటి వాళ్ళున్ని, రంగు రూపులేనోని. కోరుకుని సాధిస్తా వింటాడి. మంచికేమో బడ్డీని, బ్యాడికేమో డాడీని. దేనికైనా రెడీ. హారోస్కోప్ లెక్కలోనే అచ్చమైన లియో. ఆటకి వేటకి నేనెప్పుడైనా యోయో. ఏ గేములో ఎక్కడ ట్రాక్ తప్పనయ్యో. నా మండిది మెర్క్యూరీ. 6 ఫీట్ కుర్రాని, స్వీట్ కారాని. విక్టరీకి నే షాడో లాంటోని. చెట్టు స్పీడ్ చిన్నోని, బ్యాక్ ఫుట్ లేనోని. దేనికైనా రెడీ. రేయ్, పగిలిపోద్దిరా నీకు. నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా అపన్నాన్ని తీసుకొని పబ్కి వెళ్తావా? లవర్. ఏయ్, నేను లవరేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా అనకపర్నా, నేను హర్ట్ అవుతాను. హట్ అవుతారని ఎవరు ప్రేమించరమ్మా. రేయ్, సటైర్లు వేస్తే చంపేస్తా. ఛే, నువ్వు చంపేసే చచ్చిపోవడానికి ఇక్కడ బ్యాగులు చేసుకున్న మగాళ్ళు ఎవరు లేరా? రేయ్! అయితే గమనుండి వాడికి ఒక జలకిద్దాం. అయ్యయ్యో, తల పగిలింది. పోలీసులు వస్తే బొక్కలు వస్తారు. రేయ్, ఆగురా. అసలే టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. పద. అయ్యో, పోలీస్! సల్మాన్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పద, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హాస్పిటల్ తొక్క. వాడికి పోలీస్ అంటే ఇది. అందుకే చిన్న కామెడీ చేశాం.
ఆ నరసింహనాయుడు మీద కేసు గెలిచినందుకు చాలా ఖుషీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి. నాకు మక్కాకి వెళ్ళాలనుంది. నాకు పెద్ద నెక్లెస్ కావాలి. అలాగే నీకేం కావాలి జరీనా? నేను ఒక్కటే హనీమూన్ పోతాయి. హనీమూన్కి పెళ్ళాం ఒకటే వెళ్తావు, మొగుడితే వెళ్తారు. హాయ్ అబ్బా, హాయ్ అమ్మి. ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు? రే బేటా సులేమాన్, మనం కేసు గెలిచాం. ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు, అడుగు. అలాగే. నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది. అమ్మా నీకేం కావాలో అడుగు, నాన్న కాదనరు. అడుగు సరస్వతి. అన్నయ్య కావాలి. గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి. నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం. ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బావి. బాధపడకమ్మా. ఎప్పటికైనా మీ నాన్న మావయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను. కానీ ఈ కోర్టు తీర్పుతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఈ కోర్టు తీర్పులు మనుషుల్ని విడగొట్టలేవమ్మా. నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకివ్వాలి, ఇస్తాడు. కాలువ తవ్వటానికి కొలతలు దిద్దు కానీ రా. కాలువ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి. ఆడు పెడితే చెత్తవట్రా. ఆ నరసింహనాయుడు వల్ల కాలువ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడైపోతాడరా. అది నాకు నచ్చదు. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేసుకున్నారు. చేసుకోవడం తప్పేరా, నరకడం రైటు. రాయ్ సత్తే. వచ్చాడు. ఎవరో మీ హస్బెండ్. ఒకే గుద్దు. బతికానని తెలుసుకోవడానికి 24 గంటలు పట్టుద్ది. కాలువ జోలికి రావద్దు. ఈ ఊరు కాలువ ఎట్టొస్తుందో నేను చూస్తాను. ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు. కోర్టులో ఓడిపోయాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరేం కంగారు పడకండి సార్, మనం హైకోర్టుకి వెళ్దాం. అక్కర్లేదు. 20 ఏళ్లుగా మనమే గెలుస్తాం అన్నారు. ఏమైంది? ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం. వెళ్ళిపోండి. అది కాదు సార్. ఏయ్, వెళ్ళిపో. మీరు వెళ్ళండి. అయ్యా, మ్మ్. శని 4వ పాదం, రాహుకాలం, నరగోష్ఠి, టోటల్ డిజాస్టర్. అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగలు కాన్సన్ట్రేషన్ చేశాయి. భూకంపం, సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువులు అంత డేంజర్. ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి? మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది. ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. అవునండి, శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అలాగే జరిపించండి. శుభం. ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. నాకు 2 లక్షల క్యాష్ మిగులుతుంది. మేనేజర్ బంగారాజ్ ఎక్కడ? ఆహా, కృష్ణరాజు గారు, మా రాజుల హీరో మీరు. ఏమా టీవీ, నేను మీ ఫ్యాన్ ని. మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరేశానో తెలుసా? రే సార్, చూసావా కృష్ణరాజు గారి టీవీ? ఈ టీవీ కృష్ణరాజు గారిదా, మీది కదా సార్? టీవీ అంటే సామ్సంగ్ టీవీ, ఎల్జీ టీవీ, ఓనిడా టీవీ, ఈ టీవీలు కాదురా. టీవీ అంటే రాజసం, దర్పం, ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా. బంగారాజు పెద్ద పిలుస్తున్నారు. అయ్యా, పిలిచారా అండి? బంగారాజు, యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు. నువ్వేమంటావు?
మంత్రాలు రాకపోయినా మంచి సలహానే ఇచ్చారు. ఆహా. ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు? ఇంకెవరు జరిపిస్తారు? నేనే, నువ్వు అడ్డు రాకపోతే. నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇదేమన్నా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి? బంగారాజు, ఆ. నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను. చూసారా, దగ్గరుండి చూశాడంట. ఈయన యాగం జరిపిస్తాడంట. అయ్యా, యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి. అలాంటి వారు ఎవరున్నారు? వెతుకుతానండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. దొంగ యదవ. అలాగే యాగం బాధ్యత మీదే. చిత్తం. జరిపించండి. యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయ. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి. బంగారాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి, చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారింట్లో యాగం జరిపించాలి. అయ్యో, నేను నేపాల్ లో ఉన్నాను రా. ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెటర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో, అక్కడ అలాగా? మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడు. అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపో. అక్కడ ఒరే కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా. వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా? పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 feet ఉంటారు అనుకోకు. రికమెండేషన్ ఎలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. రేయ్, మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 హలో, ఆగండి. మీలో కృష్ణ శాస్త్రి ఎవరు? హూ ఈస్ కృష్ణ శాస్త్రి? దేనికి? యాగం జరిపించాలి. యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సార్, మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా? Yes. ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణ శాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా? వై? వాడికి యాగాలు హోమాలు అంటే చిరాకు సార్. ఓ ఐ సీ. ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లని ఇష్టపడుతున్నారు కదా, అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. ఈ సులేమాన్! మంచి పండితుడు దొరికాడు. ఎస్, సులేమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. నమస్కారం కృష్ణ శాస్త్రి గారు. కృష్ణ శాస్త్ర, నేను సులేమాన్. అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి. అలియస్ లేదు, ఫుల్ టాస్ లేదు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్. దానికే ఉంది లేవయ్యా. శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే జుప్. రజనీకాంత్. భక్తవత్సల నాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లింస్ యాగం జరిపిస్తున్నారా? ముస్లింస్ ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణ శాస్త్రిని ఎవరు చెప్పారు? ఒకడు చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు. భారీ బడ్జెట్. ఏమండి, నా వల్ల కాదండి. ఇదిగో, నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి, ఎక్కడైతే ఏమండి, నాకు మంత్రాలు రా. వదిలేండి. అప్పట్రాళ్ళ వీర నరసింహనాయుడు గారింట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తోగుపుకుంటూ వస్తారని. సార్, మీకు కావాల్సిన కృష్ణ శాస్త్రి కదా, నేను చూపిస్తాను. ఎక్కడ చాలు, పెద్ద ఎంతో పరాచకాలు చాలు. అయ్యా, నేనే కృష్ణ శాస్త్రిని. ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలు ఆడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో, సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్ అండి. సారీ 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 రా. కపటాల వీర నరసింహనాయుడు ఎవరో కాదు, మా మామయ్య. అవునా? ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్ళి మా 2 కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం. కానీ ఈ విషయం మీ మామయ్యకి తెలిసి ఎంత డేంజరో తెలుసారా నీకు? మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. మా మామ ఒప్పుకోమా? నాకేం తెలీదురా. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికీ ఉపయోగం. నాకేంట్రా ఉపయోగం? సరే, నాకే ఉపయోగం. సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్, మీరైనా ఒప్పుకోండి. సరే, కానీ ఏ ఆట ఆడినా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చిరాలేమిటి? ఓం నమ శివాయ.
పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని? తొడగంతం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండేది నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగబోల్సిందే. కాసుకోండి శుక్లాంబరం విష్ణు కాసుకోండి. ఓ నమ శివాయ. గోళం కనిపించదేవిడు చెప్పమా. గురువుగారు, గోళం ఉందండి. గోళం కోచులో ఉందా? ఇంకేమైనా ఉందా? అవుట్, అవుట్, సూపర్, ఆ, సూపర్. అదెట్లా అవుతుంది? చేత్తో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? అవునండి, అవుట్, అవుటే. నాట్ అవుట్. నాన్నగారు తొండాట ఆడకండి, బ్యాట్ అక్కడ ఇచ్చేయండి. ఏమండి పంతులు గారు, 2020నా? అబ్బే, ఎంటీ పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. నువ్వు నోర్మై. శూన్యమాసం కదా, అందుకనిలేండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండి యాగం జరిపించాలి. ఓహో, భేషుగ్గా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరకాసు ఉంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు. మా వాడు నటిస్తాడు. గురువు గారు, వీళ్ళు తద్దిన బ్రాహ్మణులా ఉన్నారు, మంత్రాలవి రావనుకుంటా, అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పన్ని పాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా, వేరే టీం మీరాగండి. త్రిలింగా వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? అబ్బా, ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా కప్పట్రాలలో. ఏమైందమ్మా? అమ్మగారు, ఏమైంది చెప్పవే. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళానమ్మా. అక్కడ రుద్రమ్మ నాయుడు కొడుకు నన్ను పాలు చేయబోయాడు. నేను తప్పించుకొని వచ్చేసానమ్మా. లాక్కురండ్రా వాణ్ణి. వదిలేంట్రా. నేనెవరో మీకు తెలియదు. మా నాన్నకు చెప్పారంటే మీ పని అయిపోతురా. మా నాన్న రుద్రమనాయుడు. ఇక్కడ వైలెన్స్ మరి ఎక్కువగా ఉందిరా బాబు. నేను పోతా. నోర్మి, నేనున్నానుగా. కూర్చో. హీరగుండు. ఏమిటి బాబు, ఆ అబ్బాయికి అలా గుండు గీయిస్తున్నారు? సైడ్ బిజినెస్ ఏమో. వాడు మా ఇంట్లో పనమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు, అందుకే గుండు గీస్తున్నారు. ఓహో, మరి పనమ్మాయి నా చేపట్టుకుంటే? ఆ చెయ్యి తీసేస్తారు. ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట. జాగ్రత్త, నీకు దూకుడు ఎక్కువ. మీరు కూడా బిజినెస్ మ్యానేగా, మీరు కూడా జాగ్రత్త. చుట్టే కదా గురిగారు, మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావేమో. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికెళ్ళినా తల తీస్తా. పో. అయ్యా, యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు. అసలు నమస్కారం అండి. ఏమా ముఖవర్చస్సు, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్య. అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహశాస్త్రి గారు అబ్బాయి కృష్ణశాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహనాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహనాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లవి చూడు. అలాగే. ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజు కూతురా, సత్యం రమ్మను. ఇప్పుడు వెళ్ళారా? హే సులే, అమ్మా దా. ఇతను కృష్ణశాస్త్రి, అదిగో అవతల నక్కున్నాడే వాడు రామజోగయ్య శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా. అవునా? మా కాలేజీలో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలీదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమ శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం ఉంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతారు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవ్వరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారో చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం,
బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరిగా బేటీ. నరకాల్సింది మొద్దును కాదురా, ఆ నరసింహనాయుడు గారిని. నరుకుతా నాయనా, వాణ్ణి వదిలేది లేదు. కాఫీ అండి. దీన్ని చెడగొట్టానని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో 3 ముళ్ళు వేయించాడు. ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు. వాడికి చావు తప్పదు. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता. వాట్ ఏ వండర్ఫుల్ సౌండ్. ఏ పందల్ క్యా దేఖ్ రహే హో? మీరు బేషుగ్గా వాయిస్తున్నారు సుమి. థ్యాంక్ యూ. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటీ, అమ్మ పిలుస్తాది, ఫిర్ మిలింగే. జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు పక్కింటి అమ్మాయికి లైన్ వేస్తున్నావా? ట్రయల్ ఇస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు. మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది. గురుగారు, ఎంత పెద్ద బంగళా! Don't disturb. గురు బ్రహ్మ, ఎవరి బొమ్మ? శాంత కథ కూడా దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది. బ్యాక్ పేజీ ఇంత బాగుంటే ముఖ చిత్రం ఇంకెంత బాగుంటుందో. చూడాలనుందా? విసిలిసేవేంట్రా పిల్ల శాస్త్రి? భయపడకండి గురువు గారు, నేనున్నాను కదా, ఎంజాయ్ చేయండి. విజిలేస్తావేంటి? ఎవరు నువ్వు? నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్? నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః. సూర్య నమః. సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలని గురుగారు ఉద్దేశం. అర్థమైందా బాలిక? ఓ బాలక్, కవరింగ్ లొద్దు. దీపం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహం, దీపానే శాశ్వతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు. అవునండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. చిన్ని గుండె గొల్లుతుందే బంతిలాగా, అల్లాడిపోయి అంతలాగా, జగా ఉన్న లైఫ్ లోకి దయ్యంలా వచ్చి మాయ చెయ్యకే, చోడిలాగా ముందరున్న హాయి వదులుకుంటవే. రాత్రిరంతా గుచ్చయ్యకే, కళ్ళతో మాట్లాడుతూ గుళ్ళబడిచి చంపయ్యకే, ఎందుకో ఎందుకో
ఉన్నవాడు ఎవడైనా ఇన్నాళ్ళు ఇన్ని ఆశల కోటురానిలాగా మాటి మాటికి నువ్వులా మంత్రమయ్యకే షణ్మిల మౌనమన్న నిప్పుతో మంట పెట్టకే వెన్నెల దూరమై ఊకురా ఇంకా సగం నీదిరా అర్థం కాలేదెంత కాలం అల్లాడిస్తాగా ఇంకా మీదట అడంగా మాటలాడకుండా నా కళ్ళలోకి తొంగి చూసి నన్ను చదివైనా మోగ చిత్రం అదిరింద్ర పిలకలేని పంతులు. ముఖ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మన ముఖం గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు. బ్యాడ్ గా ఉందా? చాలా బెడగా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభిద్దామా? మొదలండి. నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ భడవ. మంత్రాలకి వీడి పెద్దలకి సంబంధం లేదే. ఈ గ్రూప్ లో వీడు టూప్లా ఉన్నాడు. డౌట్ లేదు, వీడు మేనేజ్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అన్ని అసలు మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి? మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు. నువ్వు చెప్పరా. ఈ పూట మీరు చెప్పండి. పర్వాలేదు, నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్వాలేదు, ఈ రోజు నువ్వే చెప్పు. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరేం పెక్తారండి ఆకులు. ఏయ్! నువ్వు 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 చెప్పు. పిచ్చి బాలిక, టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదండ లాంటి నాకు, మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుంధతే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేద పిశాచ సాకిని డాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్లకిల్లే జర్రాకిల్లే జామ్ జమః. ఇతి సంక్షిప్త వార్త సమాప్తః. కేల్కతం దుకాన్ బంద. అమ్మా, గణాబాటికే పరీక్ష. నా సంస్కృత్ గురించి చెప్పరా. సార్ అంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికి ఇంకా పుట్ట. ఓకే, వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా, చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబడ ఒక్క లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువును బ్యాన్ చేస్తే బెటర్ కదా. చదవలేక నాకు ఏడుపు వస్తుంది. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువును తల్లికి దండం పెట్టుకొని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. ఓకే. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి?
సరస్వతి నమస్తభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా రా రా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటుంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక? ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, ఆయన అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలనచిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటట? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. ఓయ్. పదండి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడికి వస్తాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేము ఆపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణ శాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివా దాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సారీ. హోమం బాగా జరుగుతోంది కదండి. ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణ శాస్త్రం మజాక. ఇంతటి పరమనిష్టాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారిదే. ఎంత మాట! ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదేముంది కృష్ణ శాస్త్రి గారు? అదేంటండి, నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీరే, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి? అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను ఈ యాగం చేయను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. మరి అంతే కదా, క్రెడిట్ మీదే కదా. అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ బంగారాజుదా. ఐడియా మీదే శర్మ గారు, కానీ కృష్ణశాస్త్రి తీసుకొచ్చింది బంగారాజు కాబట్టి క్రెడిట్ అంతా బంగారాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి.
అది నాకు వదిలేసేయండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయిరామ్. ఆహా ప్రసాదం గుమ్మగుమ్మలాడుతుంది. పంతుల్ అరే మన ఏక్తారా పార్టీ वो क्या है पंतुल? ये चक्कर పొంగల్ है. తిను తిను. बहुत अच्छा है. అచ్చా హే. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే. అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయింది. ये కావు बहुत अच्छा रहता. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగ, కొబ్బరికాయలు 101 ఉండాలి. ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురువు. అరే నువ్వు ఎక్కడికి? ఏమిటి తెస్తున్నావు? ఇదా ఇది ఓ టైప్ అయిన పొంగల్ పిదు. మరి ఆ మాట చెప్పవే. ఇటు రే తలా కాస్త పెట్టు. ఒక్కడి వేధించావు బాక. అడుగున ఎక్కడో ఉంది. ఇదంతా మాకే సరిపోతుంది. ఇంకా తీసుకురాపో. కాస్త ఇలా తగలే. ఇదిగోరా. ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు మెక్కారు. ఆహా అద్భుతం. షడ్రసోపేతంగా ఉంది. హసనా గారు ఇట్రండి. మీ పొంగల్ మా వారికి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. దేంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టేలతో చేస్తారు. పొట్టెలతోనా? హౌజీ దాని పేరు హలీం. హలీమా? బిదు అమ్మ బిదు ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పొంగల్ రా, శుభ్రంగా రాకేశారు. అయ్యయ్యో, దాన్ని పొట్టెలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. హలీమా? చూడరా వాడి పరిస్థితి చూడరా. వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. రే బయటికి తావరా. అక్కడ పోయి నీ పరిస్థితి ఏమిట్రా? నిష్టదరిద్రుడా. జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణమైపోవడం ఏమిట్రా? పోయి విరోచన మాత్రం చూసావు. అది పడేరా త్రాష్టుడా. ఎలాగో సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంటరా నీ పిల్లలు ఎత్తుకుపోను. అది బయటికి పోయి కక్కొచ్చావు. బయట ఏం బాయ్, బిర్యానీ షురూ అయిందా? అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకి ఇచ్చేసింది. మాలూమ్ రే. ఆళ్ల కన్నా పెద్ద మహల్ కట్టాలా? ఆ నరసింహ నాయుడు దిమాగ్ ఖరాబ్ అయిపోవాలి. అంతే. बकरा उधर काट सकते पकड़ो नहीं छोड़ना. पकड़ो. बकरा चल गए रे. पकड़ो. శిష, నేను అర్జెంట్గా వెళ్ళొస్తాను. నాకు ఇది ప్రాబ్లం. వీళ్ళు వచ్చారేంట్రా బాబు? पीटे వచ్చింది. కిధర్ గయా? ఇటు చూద్దాం పదండి. ఈ మేక మనల్ని తగులుకుందేంట్రా? బాబు వీళ్ళు వచ్చేసారు. మా ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తెత్తుతారా మీరు? మీ ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పట్టడానికి వెళ్ళలేదు. అలాంటి మా ఇంటికి వస్తారా మీరు? యాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా. మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారో మీ గోరీలు కడతా. వాళ్ళు మన గోరీలు కట్టం కాదు బాయ్, వాళ్ళకి మనం గోరీలు కట్టాలా? అవును భయ్యా. చూడు భయ్యా, బ్లడ్ కూడా వస్తుంది. కొడితే బ్లడ్ కాక బత్తాయి చూసి వస్తుందా? మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరేంగే. చలో. మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఊరికి కాల్వ రావడం వల్ల రైతులకి మంచి రోజులొచ్చాయి. మీరు యాగం తలపెట్టారు, మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. శాస్త్రి గారు, ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్రబలం అండి. నాదేముందండి, బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ కనిపెట్టినట్టు, కొలంబస్ అమెరికా కనిపెట్టినట్టు బంగారాజు గారు నన్ను కనిపెట్టారు. ఊరుకోండి కృష్ణ శాస్త్రి గారు, ఇందులో నా గొప్పతనమే ఉంది. నీ గొప్పతనం లేదని నాకు తెలుసు. నీకంతే తెలుసు. కృష్ణ శాస్త్రి గారికి అంతా తెలుసు. నువ్వు కంటిన్యూ చేయి. ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఈ యాగం లేదు. ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు. ఈ క్రెడిట్ అంతా బంగారాజుదే. మంచి పంతుల్ని తీసుకొచ్చాడు. అయ్యా నమస్కారం.
సంపూర్ణ సంప్రోక్షణం గడిచామి కృష్ణశ్రీ రా. ఏంటి గురుగారు? ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసేయ్. అలాగే. వెళ్ళు. ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అలా. అర్చింది చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండో, చూడకూడనవన్నీ చూసేశాను. నేను చూసినట్టు ఎవరికి చెప్పను, మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ఏవండి, ఇది నాకు ఫస్ట్ టైం, నాకేం కాదు కదా. క్యా చీజ్ యార్. అరే మావయ్య, ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా, డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి గురుగారు అయోమయంగా ఆకాశాన్ని ఆని చూస్తున్నారు? ఒరే పిలకలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశానురా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేల పైనున్న చందమామ గురించిరా. చందమామ చేసింది. అయిపోయింది, జీవితం సంకనాగిపోయింది. ఒళ్ళంతా కాకా కాకా యువసు కేక గుండెల్లో కాకా యువసు కేక కేక పిల్లందం కేక కేక ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఆగేదెట్టగా అరు నీరు చూసేసాక నీ వైపు అడుగేసాక నిద్రెదిగా నీరు తాగలేనిక తిండి లేదిగా గుండె కోలుకోదిగా చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా तेरे नाम वाली सैया बैंदिने लगाई तेरे नाम वाली सजना पंगा बिचुना या तेरे नाम वाली सैया बैंदिने लगाई तेरे नाम वाली सजना 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 आजा आजा सजना गुड़िए गुड़िए ओ मेरी गुड़िए నిన్నట్ట కన్నారో నిన్నే మెట్టి పెంచారో వెన్నెల తాగి పెరిగావో నువ్వు చుక్కలు తింటూ ఎదిగావో నువ్వు తేనెలతో స్నానం చేస్తావో హరివిల్లులతో చీరలు కడతావో నీ పాల పంపుల్లో రంపాలెన్నెన్నో అరే నీ నీలి కన్నుల్లో కొడబళ్ళింకెన్నో కడము కడము ఖడ్గాలే అణువు అణువు అణు బాంబై నా ఎదగే ఎదురై కుదిపేస్తున్నా వచ్చేస్తా నీ ఎనకెనక
చేస్తుంటే కూలీలంతా సైటేస్తుంటే చూస్తూ మస్తుగా ఉంటాది మాకు మస్తుగా ఉంటాది ఆడుతూ పాడుతూ కూలీలంతా సస్తుగా ఉన్నది అందం మస్తుగా ఉన్నది What's up, people? What's up, people? Come on, people, shake your body, people. ప్రేమిట్ట పుడుతుంటే ఆ ప్రేమిట్ట ఆపాలో ఆపక ఎట్టా తెలపాలో అది తెలపక ఎట్టా బ్రతకాలో ఏ చోటైనా నువ్వు కనబడితే ఎట్టా ఏ పనినైనా నువ్వు చెడగొడితే ఎట్టా నాలో మొత్తం నువ్వే నిండేస్తే ఎట్టా అరే నా ప్రాణం అంతా నువ్వే పిండేస్తే ఎట్టా నిమిషం నిమిషం ఎదకోత నరకం నరకం బ్రతుకంత నడిచేసిలనై తిరిగేస్తుంటా నీలో నా చేరేదాకా నన్నట్ట పొగిడేస్తుంటే నా గిట్ట పొగబెడుతుంటే ఆయకాయ నీ కోపంగున్న లోపల బాగుందే పిల్లందం కేకా కేకా సులక్షణ ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరు చెప్పండి రై కేశవ ఆ ఫోటో నా కంచి తీసాయి అసలు ఈ ఫోటోని ఎవరు బయటికి తీశారు మనల్ని చూస్తుందేంట్రా కొంపదేసి తెలిసిపోయిందంటావా చెప్పండి నేనే నాన్న షర్మిల ఫోటో స్టోర్ రూమ్ లో పాడైపోతుందని పోనీ మనిషి దూరం అయ్యాక ఫోటో ఉంటే ఏంటి పోతే ఏంటి ఇంకోసారి ఇలా జరిగిందంటే క్షమించను ఏంట్రా అలా ఉన్నావు? మా అమ్మేమో వీళ్ళపైన ప్రేమను పెంచుకుంటుంది, వీళ్ళేమో మా అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం నాకు రోజు రోజుకు చచ్చిపోతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లా. మా నాన్న సంగతి తెలుసు కూడా, ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు? ఈ ఇంటి ఆడపడుచు ఫోటో స్టోర్ రూమ్ లో ఉంటే ఈ ఇంటికి మంచిది కాదు, అందుకే తీసి హాల్లో పెట్టాను. ఓకే హలో ఏరా యాగం ఎలా జరుగుతోంది అక్కడ? యాగం ఏంటండి? నువ్వు నరసింహనాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ, అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు. ఏమిటిది? పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ, వీడేమో యాగం జరిపించట్లేదట్లున్నాడు ఇక్కడ. చెప్తా. ఒరే బంగారు పక్షి,
ఎవరు నరసింహశాస్త్రి గారా? మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ? నాకు తెలియాలి ఇక్కడ. అద్భుతంగా జరిపిస్తున్నాడండి. అంటే సంభావన మొత్తం మొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడన్నమాట మా పుత్రపక్ష అక్కడ. చెప్తా ఇదిగో మేనేజర్ పక్షి, ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి. దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తా. ఇదిగో వెర్రి పక్షి, నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు. అక్కడ క్యాష్ తో వెళ్ళు. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు అచ్చు మా వారిలాగే ఉన్నారేమిటి? ఎవరండి మీరు? నా పేరు బంగారు రాజండి. నరసింహశాస్త్రి గారు మీకు ఈ క్యాష్ ఇమ్మన్నారు. పువ్వుల్లో పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు, అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను. ఏమనుకోకండి. ఏమీ అనుకోలేండి, లోపలికి రండి. పదండి. రండి. ఎండను పడొచ్చారు, ఏం పుచ్చుకుంటారు? కొంచెం మజ్జిగ ఇవ్వండి, నిమ్మకాయ రసం పిండి. ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి. ఎండను పడిస్తే మజ్జిగ ఇమ్మంటారు, నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు. ఆ క్యాష్ ఇవ్వండి. తీసుకో. ఇప్పుడే వస్తాను. అలాగే. దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంకొంతసేపు అయితే మా ఆయన తెచ్చమంటుందో ఏంటో. పుచ్చుకోండి. మరీ 4 చుక్కలని ఇంకొంచెం పోయారా? లేవుగా. ఇతర ఫోటో ఇక్కడ ఉందేంటండి? వీడు మా ఏకైక సంతానం కృష్ణశాస్త్రి అండి. కృష్ణశాస్త్ర? ఇతర కృష్ణశాస్త్రి ఏమిటండి? ఇతర కృష్ణశాస్త్రి అవటానికి వీల్లేదు. అయ్యో భలేవారే, వీడేనండి కృష్ణశాస్త్రి. అగ్నిహోత్ర నరసింహశాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు. సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. దొంగని కొడుకు. వీడి కృష్ణశాస్త్రి అయితే మరి వాడేవాడు. ఐఎమ్ సులేమాన్. కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి. ఊరుకోమా. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగరిస్తారండి, ఇలాగరిస్తారు. చంపుతున్నావు నువ్వు. వచ్చి దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? మళ్ళీ ఎప్పుడు వస్తారా అని. అంటే ఒక ముస్లింతో యాగం జరిపిస్తున్నావు అన్నమాట. వాడు ముస్లిం అన్న విషయం నరసింహారెడ్డి చెప్పేస్తే బంగారాజు ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే బాబోయ్, ఇది డేంజరే. పోనీ ఆ సులేమాన్ గారిని చొక్కా పట్టుకుని నిలదీస్తే? నేను సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది. అమ్మో, ఇందులో ఏది జరిగినా ప్రమాదమే నాయనో. ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణశాస్త్రిగానే మేనేజ్ చేయాలి, లేకపోతే నా జీవితానికి ఎండి కట్టు పడిపోతుంది ఆయన. హోమం అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. ఏడ్చావు. వీడి కృష్ణశాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తెగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకుని బంగారాజు గారు. ఎందుకలా పిక్చర్లో బయటికి వచ్చారు. గాలి ఏమైనా సోకిందా? ఒక గాలేంటి, సుడిగాలి, సునామీ, సైక్లోన్ అన్ని సోకినాయి. సునామీ, సైక్లోన్ అన్ని వదిలిపెట్టారు. అయ్యా, నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెలదప్పింది. అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది, నేను కేవలం నిమిత్త మాత్రమే. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరదే. చెప్పు తీసుకొడతారు. ఈ క్రెడిట్ నాదెట్లా అవుతురా? మీ ఆవిడ నిలదప్పడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చారా? నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? సంపంగి శర్మ. ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు. ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉండుంటాయి. భయ్యా, సులేమాన్ ఫోన్ చేస్తున్నాడు. ఇటు. అరే బేటా సులేమాన్, కైసా హై తూ? నేను బానే ఉన్నాను, మీరు బాగున్నారా? ఈ రోజు సగం ఖుషీగా ఉన్నాం, రేపు ఫుల్ ఖుషీగా ఉంటాం. అదేంటి? ఆ నరసింహనాయుడు గారి తమ్ముణ్ణి
రేపు కుమ్మేస్తున్నాం. తొందరపడకండి, నేను వచ్చేదాకా వెయిట్ చేయండి. నై బేట, ఆల్రెడీ కరీం బాయ్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసినాం. రేపు కొట్టడం గ్యారంటీ. తారాపి కథం చేద్దామండి. కథం చేస్తే క్రిమినల్ కేసు అవుద్ది. వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు సివిల్ దెబ్బలు కొట్టు చాలు. మధ్యలో వీళ్ళెవరు భయ్యా? అమ్మో, మనము కొట్టడానికే ట్రై చేస్తున్నాం, వీళ్ళెవరు చంపడానికే ప్లాన్ చేశారు. అరే ఆడు అచ్చు మన సులేమాన్ గడ్లాగా ఉన్నాడు కదూ. అవును, అచ్చు సులేమాన్ లానే ఉన్నాడు, కానీ వాడు కాదు. వామ్మో, ఆడు చూసాడు. షర్మిలా, నువ్వు వెళ్ళు, వెళ్ళు. భాష తమ్ముళ్ళే మనుషులతో అటాక్ చేశారు అన్నయ్య. భాష, నీ ప్రాణం తీస్తాంగా. ఆగండి శాస్త్రి గారు, తప్పుకోండి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మా రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ. పక్క తప్పుకో. నాయుడు గారు, మహాచండీ యాగం జరిపిస్తున్న ఆ చేతులు రక్తంతో తడిస్తే మంచిది కాదు. యాగం పూర్తి చేయండి, అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి. ఏమండి, కృష్ణశాస్త్రి చెప్పేది కూడా నిజమేనండి. యాగం పూర్తయ్యే వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆ నరసింహనాయుడు గారి తమ్ముణ్ణి నరికేసి ఆడి కూతుని కిడ్నాప్ చేసి తీసుకొస్తే దాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పని మనిషిని చేద్దాం అనుకున్నా. నువ్వేంట్రా మధ్య పెద్ద పుడింగిల్లాగా పులేసాలు వేసుకుని వెళ్ళారు. ఆఖరికి నక్క చావు దచ్చి వచ్చారు. సిగ్గులేదు. అది కాదయ్యా. అదా ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో చెప్పక్కర్లేదు, వాన్నెలా చంపాలో ఆలోచించండి. ఏం డౌట్ లేదురా పై. ఆ రోజు పులి వేసగాళ్ళను కొట్టింది మన సులేమానే. దేఖో ఓ సులేమాన్. చిన్న టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడు అనుకో సులేమాన్ అని అర్థం, తిరగకపోతే చూడని అర్థం. సులేమాన్. అడుగు తిరిగి వాడే సులేమాన్. సులేమాన్. రాంబాబు, అన్నయ్య పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి. అలాగేనయ్యా.
వెళ్ళ